హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 41వ భాగాన్ని వినేద్దాం. మైక్ ఇచ్చేసి అభి వెళ్ళిపోతుంటే మేడం మేడం అంటూ వెనక పడ్డాడు ఈవెంట్ ఆర్గనైజర్ ఫాస్ట్గా. అంది. చాలా 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 థ్యాంక్స్ మేడం, మీ వల్ల మా పరువు పోకుండా కాపాడారు. వి అరేంజ్ వెరీ బిగ్ ట్రీట్ అన్నారు సంతోషంగా. సమ్ అదర్ టైం అంది చిన్నగా నవ్వింది అభి. అప్పటికే తన మనసంతా బాధతో మూలుగుతుంది. అర్జున్ కంటే ఎక్కువ తననే బాధపడుతున్నాయి అతని కష్టాలు. ఏంటో ఎంటీ ఫీలింగ్ వచ్చేసింది అభికి. ఒక రకమైన భయం కూడా. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడసాగాడు. అర్జున్లా అనిపించింది ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని చూసి చిన్నగా నవ్వి తల నిమిరింది అభి. నో అని తల మీద చెయ్యేసి హెయిర్ స్టైల్ పాడైపోతుంది అంటూ మళ్ళీ సర్దుకున్నాడు. అర్జున్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అరిచాడు ఆ ఈవెంట్ ఆర్గనైజర్. నీ పేరు అర్జునా? కళ్ళు మతాబిల్లా చేసి అడిగింది. అన్నాడు. సో నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది అభి. థ్యాంక్స్, బట్ మీరు పార్టీకి వస్తేనే ఐ విల్ బీ మోర్ హ్యాపీ అన్నాడు. ష్యూర్ అని చిరునవ్వుతో చెప్పింది. అయితే పదండి అన్నాడు హుషారుగా. అదేదో 4 ఏళ్ల ముందుకు వెళ్ళిపోయి అర్జున్ని కలిసినట్టు ఫీల్ అయిపోతుంది అభి. వాళ్ళందరూ ఒక కారులో వస్తుంటే వెనకే తన కారులో ఫాలో అయింది. దగ్గరలోనే ఉన్న ఒక రెస్టో బార్లో కారు ఆపడంతో కళ్ళు చుట్టూ తిప్పి చూసింది అభి. ప్లీజ్ మహా ముద్దుగా బ్రతిమలాడసాగాడు. నవ్వు వచ్చేసింది అభికి. ఎవర్రా నువ్వు, మరీ ఇంత క్యూట్గా ఉన్నావు అని నవ్వుతూ వాడి తల నిమిరింది. తల మీద చెయ్యి వేశారంటే వస్తున్నారు, ప్రామిస్ చేశారు, తప్పకూడదు అంటూ ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే, పద అంది అభి. మీరేం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇక్కడే అంది అభి. అవునా, మై సెల్ఫ్ అర్జున్, మాస్టర్స్ జాయిన్ అయ్యాను హుషారుగా చెప్పాడు. మా హస్బెండ్ పేరు కూడా అర్జునే అంది. ఓ సో మచ్ లవ్, అందుకేనా నేను అడగగానే ఒప్పుకున్నారు అని అన్నాడు అల్లరిగా. ఈడియట్ అని ముద్దుగా కసిరి లోపలికి వెళ్ళింది అభి. అప్పటికే అందరూ ఒక్కో షాట్ తీసుకోవడంతో తనకి అభి కూడా తీసుకొని వచ్చాడు అర్జున్. నో అంటూ తల అడ్డంగా ఊపింది అభి. షార్ట్స్ లేకుండా ఎలా, పార్టీ అంటే ఉండాలి కదా, నువ్వు తాగు నేను చూస్తాను అంది. సరే అని అభి ముందే ఒక గ్లాస్ లేపేశాడు. కళ్ళు పెద్దవి చేసి షాక్లో చూస్తూ ఉండిపోయింది అభి. వరుసగా ఇంకొక 3-4 షాట్స్ వేసి అభి చేతిని పట్టుకుని ఊపేస్తూ డాన్స్ చేద్దామా అన్నాడు. డాన్సా? కళ్ళు ఆల్చిప్పలంత చేసి అడిగింది అభి. ఏంటి మీరు, డ్రింక్ చేయమంటే చేయను అంటారు, డాన్స్ చేయను అంటారు, అలా ఎలా అయితే అన్నాడు అర్జున్. హో గాడ్, నువ్వు బేబీ అర్జున్ అనుకున్నాను కానీ అస్సలు కాదు, బడా అర్జున్వే అని నవ్వింది. ఓకే ఫైన్, నేను ఇంకెవరితో అయినా డాన్స్ చేసుకుంటా, స్టార్టర్స్ ఏమైనా తినండి పోనీ అన్నాడు. నేను తింటానులే, యూ ఎంజాయ్ అంది అభి. అప్పుడే తన పక్కన కూర్చుని వాళ్ళ వైపే చూస్తూ చిన్నగా నవ్వాడు ఒక 70 ఏళ్ల పెద్ద ఆయన. చిన్నగా నవ్వింది అభి. ఆ బిగ్ గ్లాస్ ఆఫ్ వైన్ బ్యారర్కి ఆర్డర్ ఇచ్చి ఐ సా యూ సింగింగ్ హాసమ్ భుజం మీద తట్టి చిన్నగా అప్రిషియేట్ చేశాడు. థ్యాంక్ యూ అంది. ఎనీ ప్రాబ్లం? ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ కెన్ సెన్స్ యువర్ పెయిన్ అన్నాడు అతను. నథింగ్, దట్స్ జస్ట్ అ మూమెంట్ అంది అభి. అందరితో మనం మన బాధల్ని పంచుకోలేకపోవచ్చు, బట్ మనతో ఎప్పుడు మన బాధ పంచుకునే మార్గం ఒకటి ఉంది అని అతని చేతిలో వైన్ గ్లాస్ చూపించాడు. సో డ్రింక్ చేస్తే మన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా అంది అభి. అలా నేను అనలేదు, మన వాస్తవిక జీవితంలో ఎక్కువ బాధపడుతుంటే దానికంటే మత్తులో బ్రతకడం సులువు అంటున్నాను అన్నాడు అతను. నిజంగా ఇది తాగితే మనం అన్నీ మర్చిపోతామా? ఒకవేళ అలా కాకపోతే నా భార్య చచ్చిపోయిన ఇన్నేళ్ళు నేను ఎలా బ్రతుకుతాను అన్నాడు అతను. చేతిలో ఉన్న గ్లాస్ వైపు తీక్షణంగా చూసి ఒక్కసారి నోట్లో వేసుకుంది అభి. హేయ్ అంటూ అరుస్తూ వచ్చాడు జూనియర్ అర్జున్. అప్పటికే గ్లాస్ లేపేసి కింద పెట్టేసి చుట్టూ చూస్తుంది. ఎక్కేసినట్టుంది పిల్లకి అనుకున్నాడు జూనియర్. ఇంకొక గ్లాస్ అంది. నో అన్నాడు. ప్యా అని ఇంకొక గ్లాస్ లేపేసి, నిజం, మీరు చెప్పింది నిజం, బాధని మర్చిపోవడం కాదు, అసలు ఏదో భారమే దిగిపోయినట్టుంది, గాల్లో ఎగురుతున్న ఫీలింగ్. చేతులు చాచింది అభి. హే యూ ఓల్డ్ మ్యాన్, బ్రెయిన్ లేదా నీకు? తనకి ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు చేస్తావా? యూ ఈడియట్ అని తిట్టేసి ప్లీజ్ కమ్ అని అభిని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుండి. కమ్ అర్జున్ అంటూ తన చేయి పట్టుకొని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్ళింది అభి. మ్యూజిక్ ఆన్లో ఉండడంతో మందు హైలో పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఎగురుతుంది అభి. హో గాడ్, సచ్ అ క్రేజీ గర్ల్ అనుకున్నాడు అర్జున్. పబ్ టైమింగ్స్ అయిపోయి అందరూ వెళ్ళిపోయినా తను ఇంకా ప్లేస్ కదలేదు అభి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకౌట్ అయిపోయి వెళ్ళిపోయినా అభిని ఒంటరిగా వదలేక వెళ్ళలేదు అర్జున్. మీరొస్తే ఇంక వెళ్ళాలి నేను. టేబుల్ మీద ఎక్కి ఇంకొక షాట్ కోసం డ్యాన్స్ చేస్తున్న అభిని అడిగాడు. ఇంకొకటి, వెంటనే వెళ్ళిపోదాం క్యూట్గా చెప్పింది. ఎన్ని తాగారు అన్నాడు అర్జున్.
10 వరకు వేలు తీసి చూపించింది. 10 అని షాక్ అయ్యాడు. వేలు అయిపోయాయి అని నవ్వింది అభి. దేవుడా, ఫస్ట్ టైం అని ఎవరైనా తాగుతారా? ఇప్పుడేమవుతుందో ఏంటో అని కంగారు పడిపోయి అభి చేతిని పట్టుకొని బలవంతంగా కిందికి దించాడు. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో 3ఓసారో 4ఓసారో ఫోన్ చేస్తున్నాడు అర్జున్. అభిని పక్కనే కూర్చోబెట్టి వెంటనే లిఫ్ట్ చేసి రెస్టో బార్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు జూనియర్. ఇప్పుడు అక్కడ అభికి పనేంటి అనుకుంటూనే వెళ్ళాడు అటువైపు. బయట కారు పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే టేబుల్ మీద కూర్చొని ఇంకొక గ్లాస్ అని అరుస్తున్న అభిని చూశాడు. ఒక క్షణం షాక్ అయి అభి అని పిలిచాడు గట్టిగా. అజ్జూ అంటూ ఎగురుతూ వచ్చేసింది అభి. మీరు ఆవిడ హస్బెండా అన్నాడు జూనియర్. అని అభి చుట్టూ చెయ్యేసి నీకేం పని ఇక్కడ కాస్త కోపంగా అడిగాడు. నో, అర్జున్ నా హస్బెండ్ కాదు, నేనే అర్జున్ వైఫ్, కిట్టు మదర్ ముద్దుగా చెప్పి. అర్జున్ ఇంకొక గ్లాస్ ప్లీజ్ అంది అభి. స్టాప్ ఇట్ అభి, లే అని తనని లేపుతుంటే మళ్ళీ అతని భుజం మీద వాలిపోతూ బాయ్ అర్జున్ అంది అభి. బాయ్ చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళగానే అభి వైపు పిచ్చ కోపంగా చూశాడు అర్జున్. అర్జు గ్లాస్ అని గోకింది అర్జున్ షర్ట్ని. పద అభి నువ్వు అని కారులో ఎక్కించి సీటు పెట్టి పెడుతుంటే బుగ్గ మీద చెయ్యేసి నిమురుతూ కోపం వచ్చిందా అని అడిగింది అభి. నీకెందుకు, బాగా తాగి తందనాలాడావు కదా. నరడి బతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఆరే అని ఏదో పాడుతుంటే చుప్ అని అరిచాడు అర్జున్. బిక్క మొహం వేసి చూసింది. ఇంటికి వెళ్ళేంతవరకు చుప్, మాట్లాడేవో బ్రిడ్జి నుండి కిందికి తోసేస్తా వార్నింగ్ ఇచ్చాడు కారు స్టార్ట్ చేస్తూ. నోటి మీద వేలు పెట్టి మటం వేసుకుని కూర్చుంది కారులో. అసలు ఆ తాగడం ఏంటి, పిచ్చి కోపంగా అరిచేయాలనిపిస్తుంది అతనికి. నోరు తెరిస్తే ఎక్కడ అరుస్తాడని ఆలోచనతో మౌనంగా ఉండిపోయాడు అర్జున్. ఇంటి ముందు కారు ఆపేసరికి మన ఇల్లు వచ్చిందా అర్జున్ అని అడిగింది. దూకింది బయటికి. హే పడిపోతావు రాక్షసి అని అరిచాడు. నేను ఎప్పుడో పడిపోయాను కదా నీకు. సిగ్గుగా నవ్వి పరిగెత్తింది లోపలికి. అభి అని పిలిచి తల కొట్టుకున్నాడు తననేం అనలేక. మిస్సెస్ అభినయ అర్జున్ వెనక్కి తిరిగి సవరించింది. అసలు నీ బాధ ఏంటి, మందుకు అలవాటు పడాల్సిన అవసరం ఏంటి కోపంగా అడిగాడు అర్జున్. కొన్ని బాధలు పంచుకోవడం కోసం ఎవరూ ఉండరు మనకి, ఆ మందు తప్ప. అదే నాకు స్నేహం. నా బాధని పంచుకున్నాను. జన్మ ఎత్తి తీరా అనుభవించి తీరా బతుకు సమరంలో అని అంటుంటే ఏయ్ చుప్ అని అరిచాడు. అది నా వర్డ్, నొక్కేశారా? సర్లే తీసుకోండి, నా అర్జునేగా అని భారంగా గుండెల మీద చేయేసి బజ్జుంటాను ఇంకా అంది కళ్ళు నులుముకుంటూ. మాటి మాటికి అలా నులముకు అభి అని కసిరి. పద ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకో అన్నాడు. డ్రెస్ ఎందుకు చేంజ్ చేయడం, తప్పదా ముద్దుగా చూస్తుంది. డ్యాన్స్ చేసి చేసి ఆ మొహం చూడు ఎలా అయిందో అని తిడుతూనే తన హెయిర్ మొత్తం బన్ చేసి వెళ్ళు అని వీపు మీద తట్టాడు చిన్నగా. అర్జున్ వెళ్ళిపోతున్నావా అతన్ని పిలిచింది. ఏంటి అని వెనక్కి తిరిగి ఆగాడు. ఇటురా అని చేతులు చాచి పిలిచింది. తాగింది మత్తుగా ఎక్కింది నీకు అని కొనుక్కుంటూ వెళ్ళాడు దగ్గరికి రాగానే అర్జున్ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టుకొని గుండెలకి హత్తుకుని, లోకంలో ఎవరు నీ వైపు ఉన్నా లేకపోయినా నేను నీ వైపే ఉన్నాను అర్జున్, నీకోసమే ఉన్నాను. నేను ఉండగా ఇంకెవరో ఎందుకు నీకు? నేను నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా, కనీసం ఎవ్వరూ ఊహించలేరు అని అంత మత్తులో కూడా బాధని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పింది అభి. ఏమైంది అభి తన చెంపల మీద తడుతూ పిలుస్తుంటే కదలకు అర్జున్ అని ఇంకా గట్టిగా పట్టుకుంది అభి. తని వదిలేస్తే కింద పడిపోయేలా ఉందని, కాసేపు ఆగితే తనే వదిలేస్తుందని ఏం మాట్లాడకుండా అలానే బెడ్ మీద పడుకున్నాడు అర్జున్. కళ్ళు మూసుకునే ఉంది కానీ తన కళ్ళల్లో నీళ్లు. అర్జున్ తలలో వేళ్లు పెట్టి నిమురుతూ ఒక పక్క ఏడుస్తూనే ఉంది అభి. అది వేరేలా అర్థమైంది అర్జున్కి. చాలా గిల్టీ ఫీలింగ్ కూడా వచ్చేసింది. అందుకే వద్దని చెప్పాను అభి. ఐ నో ఇట్ హర్ట్స్. నువ్వు నీ హస్బెండ్ దగ్గర నుండి ప్రేమ పొందాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ హస్బెండ్ నేను అవ్వడమే తప్పు. నీకిది అర్థం అవ్వడం లేదు అనుకుంటూ అభి చెంప మీద చెయ్యేసి చిన్నగా నిమిరాడు. అతని చేతిని తీసుకుని చెంప కింద దాచేసి పూర్తిగా ఒరిగింది అభి అతని వైపు. ఎంత దగ్గరగా చూస్తున్నాడు అభి మొహాన్ని. ఆమె ఊపిరి సరిగ్గా తాకుతుంది తన మొహానికి. పడుకొని 5 నిమిషాలు కూడా అవ్వకుండా కడుపు పట్టుకుని లేచింది. ఏమైంది అన్నాడు. కడుపు నొప్పి అర్జున్ అని కాళ్ళు ముడుచుకుని పట్టుకుంది గట్టిగా. లే ఫస్ట్ వాటర్ ఇస్తాను పద అన్నాడు భుజం చుట్టూ చెయ్యేసి. సరే అన్నట్టు తలూపి లేచి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో గబగబా వాష్రూంలోకి పరిగెత్తింది అభి. తన వెనకే వెళ్ళి చెవులు గట్టిగా పట్టుకున్నాడు అర్జున్.
తన కాళ్ళల్లో సత్తువ లేనట్టు వెంటనే కిందికి వాలిపోయింది అభి. అభి లే అని లేపి 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. వాటర్ వాటర్ కావాలి అని అరుస్తుంది అభి. వెళ్తున్నా, ఒక్క నిమిషం ఆగు అని ట్యాప్ వాటర్ ఆన్ తీసి తన ఫేస్ క్లీన్ చేస్తుంటే షవర్ ఆన్ చేసి వాటర్ కోసం నోరు తెరిచింది అభి. హే ఈడియట్ అని అరిచి అభిని దింపి షవర్ ఆపేలోపే ఇద్దరు ఆల్మోస్ట్ తడిచిపోయారు. హే రెయిన్ అని ఎగిరి చిన్నపిల్లలాగా చప్పట్లు కొడుతూ మళ్ళీ షవర్ ఆన్ చేస్తుంది. అభి అని అరిచాడు కోపంగా. ప్లీజ్ కాసేపు రెయిన్లో ఉంటాను బహుముద్దుగా చెప్పింది. రేపు పొద్దున్నే లేచాక నీకు నచ్చినంతసేపు ఉండు, ఇప్పుడు పద అన్నాడు కాస్త సీరియస్ ఫేస్తో. పతిదేవుని ఆగ్రహం చూసి ఇంకేం మాట్లాడకుండా ఉక్రోషంగా బయటికి అడుగులు వేస్తూ కదిలింది అభి. బయటికి వెళ్ళి హాట్ వాటర్ తిప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు అర్జున్. తను హాట్ వాటర్ తెచ్చినప్పటికీ అభి కనిపించకపోవడంతో చుట్టూ చూసేసరికి వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో అభి అని పిలిచాడు. అయినా అటుండి రియాక్షన్ రాకపోవడంతో డోర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే అది అయ్యిందని డోర్ కాస్త తోశాడు అర్జున్. లోపలికెళ్ళి చూసేసరికి రెయిన్ కోట్ వేసుకుని షవర్ కింద నించునుంది అభి. హో గాడ్ యూ క్రేజీ గర్ల్ అని తిట్టి రా బయటికి అని లాక్కొచ్చి హాట్ వాటర్ ఇచ్చాడు. ఇవి దేనికి అంది. కడుపు నొప్పి తగ్గుతుంది అని అభి కబోర్డ్ ఓపెన్ చేసి వేరే నైట్ డ్రెస్ తీసిచ్చాడు ఫ్రెష్ అయ్యిరా అని. ఇప్పుడు ఇవి మార్చుకోవాలా? మొహం అదో రకంగా పెట్టి అడిగింది. తప్పదు అని చేతిలో పెట్టి వాష్రూంలోకి నెట్టాడు. డ్రెస్ మార్చుకొని వచ్చి బెడ్ మీద కూర్చుంది అభి అలసిపోయినట్లు మొహం పెట్టుకుని. ఏమైనా తింటావా అన్నాడు టవల్ చేతిలోకి తీసుకొని అభి హెయిర్ని డ్రై చేస్తూ. నిద్ర వస్తుంది అంది. ఒక్క నిమిషం ఆగు అని హెయిర్ డ్రైయర్తో మొత్తం డ్రై చేసి బన్ పెట్టేసి పడుకోపో అన్నాడు. నువ్వు ఉండు అని ముద్దుగా చెప్పింది. ఒక్కటిస్తా నిన్ను, ఇదిగో ఇక్కడ ఇవ్వు అని బుగ్గ చూపించింది. బుగ్గగిల్లి పడుకోపో అని కసిరాడు. అని తల అడ్డంగా ఊపుతున్నా లైట్ ఆపేసి తన రూమ్కి వెళ్ళాడు అర్జున్. తన వెనకే పిల్లో పట్టుకుని నడుచుకుంటూ వచ్చేసింది అభి. ఏంటి అన్నాడు. నీతోనే పడుకుంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంది అభి కళ్ళార్పుతూ. వెళ్ళు అన్నాడు. అని వెళ్ళి అర్జున్ బెడ్ మీద పడుకుంది అభి. దేవుడా అని తల కొట్టుకుని లైట్ ఆఫ్ చేసి వెళ్ళాడు బెడ్ మీదకి. బెడ్ లైట్ ఆన్ చేసి పిల్లో అడ్జస్ట్ చేస్తూ ఉంటే అతని తలని తన గుండెలకి అదుముకొని నుదుటిన ముద్దు పెట్టింది అభి. ఎందుకు తన ప్రవర్తన అంత విచిత్రంగా అనిపిస్తుందో అతనికి. ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేనట్టుగా ఉన్న ఆమె ప్రవర్తన ఎందుకో అంత చిక్కడం లేదు అతనికి. ఏమైంది అభి? ఎనీథింగ్ రాంగ్? వెన్ను నిమురుతూ అడిగాడు. మీరు దూరంగా ఉంటే బాగలేదు నాకు, నన్ను వదలొద్దు అర్జున్ అంది ఇంకాస్త కరుచుకుపోతూ. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నా అభి కూడా అందరిలానే భర్త ప్రేమ కోరుకునే ఆడపిల్ల కదా. తనని దూరం జరపలేదు, దగ్గరికి తీసుకోలేదు. అలానే ఉన్నాడు అర్జున్. పొద్దున్నే అయి నిద్ర లేచేసరికి అతని చేతుల్లోనే మెత్తడి దూది పింజలా పడుకుని ఉంది అభి. తన స్కిన్ అంతా బేబీలాగా ఈవెన్గా స్మూత్గా అనిపిస్తుంటే చిన్నగా నిమురుతూ ఫేస్ వైపు చూశాడు. అప్పుడే కర్టన్ దాటి వస్తున్న సూర్యరశ్మి సతీమోము మీద పడి ఆమెకి నిద్రాభంగం కలిగిస్తూ ఉంటే నెమ్మదిగా తనని తప్పించి కర్టన్ బ్లైండ్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. సూర్యుడు నడినెత్తిన పడిన వేళలో తల పగిలిపోతున్న నొప్పికి కళ్ళు తెరిచింది అభి. తలని 2 చేతుల్లో పట్టుకుని బాబోయ్ ఈ తలనొప్పి ఏంటి, నా తల ఏమైనా 2 ముక్కలైందా ఏంటి అని అనుకుంటూ అద్దంలో చూసుకుని ఏంట్రా ఈ నొప్పి అని తిట్టుకుంటూ లేచి ఇదేంటి అర్జున్ గారి రూమ్లో ఉందే అనుకుంది. కళ్ళకి ఎదురుగా కొన్ని 100 పుస్తకాలు కనిపిస్తుంటే అనిపించడం కాదు కరెక్టే అని కన్ఫర్మ్ వచ్చింది పాపకి. అదేంటి అర్జున్ గారి రూమ్లో నేనున్నాను, నేనేం చేస్తున్నాను అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. హాల్లోనే సింగం డెడికేషన్తో వర్క్ చేయడం చూసి నోటిన వేలేసుకొని టైం వైపు చూస్తుంది. అప్పటికే 12 దాటుతుంది. బాబోయ్ ఈయన ల్యాబ్కి వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళలేదేంటి అని మనసులోని కొనుక్కుంటూ బయటికి వెళ్ళింది అభి. లేచారా ప్రిన్సెస్ నూర్జహాన్? ల్యాప్టాప్ షట్ చేసి పక్కన పెడుతూ అడిగాడు. ఏంటి అర్జున్ గారు అంది అభి. అర్జున్ గారా? ఏంటి బేబీ మాట మారుస్తున్నావు అని అడిగి తన ఎదురుగా ఉన్న మజ్జిగ గ్లాస్ ముందుకు తోశాడు. అవేంటి పాలా అని అడిగింది అభి. పాలకి హ్యాంగ్ ఓవర్ దిగదు కదా, అందుకే నిమ్మకాయ వేసి మజ్జిగ కలిపాను వెట్టకారంగా చెప్పాడు. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూసింది అభి. రాత్రి తమరు తాగడం, నానా రచ్చ చేయడం అవన్నీ గుర్తులు ఉండవులేండి, ఎందుకంటే మనం వేసింది మామూలు పోర్షన్ కాదు కదా. నిన్న ఆ బార్లో సేల్స్ సగం నువ్వే చేసుంటావు. అసలు బ్రెయిన్ ఉందా అభి నీకు? ఇప్పుడు నీకున్న అంతటి సమస్య ఏంటని మందు తాగాలనుకున్నావు చెప్పు అభి కాస్త సీరియస్గా అడిగాడు అర్జున్. అది కాదు అర్జున్ గారు అని కొనిగింది అభి. ఐఎమ్ సీరియస్ అభి కోపంగా అడిగాడు.
తనేదో మాట్లాడేలోపే వైదేహి గారి నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యంగా చూసి లిఫ్ట్ చేశాడు అర్జున్. బాబు, డిస్టర్బ్ చేశానా? కంగారుగా అడిగారు వైదేహి. లేదత్తయ్య, చెప్పండి అన్నాడు అర్జున్ అభి వైపే చూస్తూ. అత్తయ్య అంటే అమ్మనా? ఇప్పుడు ఈయనకి ఎందుకు ఫోన్ చేసింది? నా ఫోన్ ఏది అని వెతుక్కొని అది ఛార్జ్ లేకపోవడంతో ఛార్జింగ్లో పడేసి వచ్చింది బయటికి. పలకరింపులు అయ్యాక మా అభి లేదా? ఫోన్ ఎత్తడం లేదు అని అడిగారు వైదేహి. లేదత్తయ్య, ఇక్కడే ఉంది అని ఫోన్ ఇచ్చాడు. అసలు నీకు ఆ ఫోను ఎందుకు అభి? దగ్గరగా పెట్టుకోకుండా బయటికి పడేయడానికా? అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుందా నీకు అని అరిచారు వైదేహి గారు చాలా కోపంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.